కోసల విహారి గురించి ఇది మన క్లుప్త సమీక్ష. ఈయనొక బౌద్ధ భిక్షువు. బుద్ధుని మాటలు విని అడవిలోని ఓ చిన్న కుటీరంలో జ్ఞానోదయం పొందారు. అసలు ఓ రాకుమారుడు ఎలా భిక్షువుగా మారాడు? మొదటిది, ఓ పెద్ద సంక్షోభం అతని జీవితాన్ని మార్చేసింది. కోసల విహారీ వైశాలి నగరంలో పుట్టారు. అక్కడొకసారి భయంకరమైన కరువు, రోగాలు వచ్చినప్పుడు శాంతి కోసం బుద్ధుడక్కడికొచ్చారు. ఆయన మాటలు విన్న ఈ రాజకుమారుడు వెంటనే రాజభోగాలన్నీ వదిలేసి భిక్షువుగా మారిపోయాడు. ఇక్కడే అతని ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందన్నమాట. ఇక రెండవది, నిరాడంబరతతోనే జ్ఞానోదయం పొందడం. అతను కోసల దేశంలోని అడవిలో ఉండేవాడు. అందుకే అతనికి కోసల విహారీ అని పేరొచ్చింది. ఓ అనుచరుడు అతనికి చెట్టు కింద ఓ చిన్న పర్ణశాల కట్టిస్తే ఆ కుటీరంలోనే పూర్తి ఎరుకతో తీవ్రంగా ధ్యానం చేసి అర్హత పదాన్ని, అంటే అత్యున్నత జ్ఞానోదయాన్ని సాధించారు. ఇక చివరిగా, ఇదంతా పూర్వజన్మల పుణ్యఫలం. గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఈ విజయం కేవలం ఈ యొక్క జీవితంలోని కష్టం వల్లే రాలేదట. అతను పూర్వజన్మలో పదుముత్తర బుద్ధుని కాలంలో ఒక సన్యాసిగా 54 కల్పాల క్రితం సుమేఖలిసమ అనే రాజుగా కూడా ఉన్నాడట. సో ఆ పుణ్యకర్మలే ఈ జన్మలో అతనికి త్వరగా జ్ఞానోదయం రావడానికి హెల్ప్ చేశాయన్నమాట. అంటే కోసల విహారీ ప్రయాణం సంక్షోభం నుండి స్ఫూర్తి పొంది సరళతలో జ్ఞానాన్ని వెతికి పూర్వజన్మ కర్మలతో పరిపూర్ణమైంది.